కార్పొరేట్ విద్యా సంస్థల కబంధ హస్తాల్లో నలిగిపోతున్న ఇంటర్ బోర్డ్ ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు వివిధ కోర్సుల పేరు మీద లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నా కూడా విద్యాశాఖ అధికారులు నిమ్మకు నీరెత్తిన వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి శ్రీ చైతన్య, నారాయణ ఇతర కార్పొరేట్ విద్యా సంస్థలు ఈరోజు ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా ఈరోజు విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందుకే ఈరోజు మొదటి సంవత్సరం విద్యార్థులు చేర్చుకొని ఒక్కొక్క విద్యార్థి నుంచి 60% ఫీజులు చెల్లించుకుని ఈరోజు కళాశాలలు నడుపుతున్నారు. అంటే ఇటువంటి విషయాలపైన విద్యార్థి సంఘాలుగా అనేక సార్లు విద్యాశాఖ అధికారుల దృష్టికి, ఇంటర్మీడియట్ సెక్రటరీ దృష్టికి తీసుకుపోయిన కనీసం స్పందించేటువంటి పరిస్థితి లేదు. గత ప్రభుత్వం చేసినటువంటి తప్పుదల వల్ల ఈ ప్రభుత్వం చేయదని చెప్పేసి అనేక రకాల విద్యా అధికారులను వేడుకుని కూడా కనీస స్పందన లేకుండా వ్యవహరిస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో విద్యా వ్యవస్థను పూర్తిగా ధ్వంసం చేసి విద్యా వ్యవస్థలో అనేక రకమైన ఈ అవినీతి అక్రమాలకు చేసే విధంగా కార్పొరేట్ విద్యా సంస్థలు రెడ్ కార్పొరేట్ విద్యా వ్యాపారం చేసుకున్న గత ప్రభుత్వం అనేక రకాల అవకాశాలు కల్పించింది. కానీ నేడు ప్రజాప్రభుత్వమైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఈరోజు కార్పొరేట్ విద్యా సంస్థలు యథేచ్ఛగా విద్యా వ్యాపారం చేస్తున్నారు. కనీసం అధికారులు పట్టించుకునే పరిస్థితి లేదు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు అనేక ఫీజుల దోపిడీ చేస్తా ఉన్నానా, ఎటువంటి ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా కళాశాలలు నడుపుతున్న కూడా కనీసం అధికారులు పట్టించుకునే పరిస్థితి లేదు. ఇప్పటికీ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల ఫీజుల దోపిడీని అరికట్టాలి. అదేవిధంగా అనుమతులు లేని ఒక కళాశాల యొక్క జాబితాను బహిర్గతం చేసి ఈరోజు విద్యార్థుల తండ్రులకు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ఈ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ పైన ఉన్నది. ఇప్పటికీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సమస్యలు పరిష్కరించి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అధ్యాపకుల పోస్టులు భర్తీ చేసి మధ్యాహ్న భోజన పథకం అమలు చేసి పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులకు న్యాయం చేసే విధంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఏదేమైనా రాష్ట్రంలో అక్రమంగా ఎటువంటి ఫైర్ సేఫ్టీ కానీ ఎటువంటి విద్యా ప్రమాణాలు పాటించకుండా ఈరోజు ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా యథేచ్ఛగా విద్యా వ్యాపారం చేస్తున్నటువంటి నారాయణ, శ్రీ చైతన్య లాంటి కార్పొరేట్ విద్యా సంస్థలపైన వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఖచ్చితంగా భవిష్యత్తులో విద్యార్థులను సమీకరించుకొని పెద్ద ఎత్తున ఈ యొక్క కార్పొరేట్ విద్యా సంస్థల ఆగడాలకు వ్యతిరేకంగా పోరాటాలు కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ కార్పొరేట్ జూనియర్ కళాశాల ఫీజుల దోపిడీని అరికట్టడంలో, అనుమతి లేని కళాశాలను సీజ్ చేయడంలో, అనుమతి లేని కళాశాల పేర్లు బహిర్గతం చేయడంలో ఇంటర్ బోర్డు పూర్తిగా వైఫల్యమైంది. ఇంటర్ బోర్డు కార్యదర్శి గారికి గత నెలనే వినతి పత్రం ఇచ్చి అనుమతి లేని కళాశాలను సీజ్ చేయండి, అనుమతి లేని కళాశాల పేర్లు బహిర్గతం చేయండి అని చెప్పినా వినకుండా ఇవాళ ఇంటర్ బోర్డు కార్యదర్శి గారు ఇలా పూర్తిగా ప్రైవేట్ కళాశాలలు తొత్తుగా వివరిస్తూ ఉన్నారు. ఏఐఎస్ఎఫ్గా మాకు అనుమానం కలుగుతూ ఉన్నది. ఇంటర్ బోర్డు అధికారులకు శ్రీ చైతన్య, నారాయణ అనుమతి లేని కళాశాలలో పార్ట్నర్షిప్ ఉందా? ఎందుకు మీరు ఆ కళాశాల యొక్క పర్మిషన్ లేనటువంటి కళాశాలను సీజ్ చేస్తలేరు? పర్మిషన్ లేని కళాశాల పేరు ఎందుకు బయట పెడతారని ఏఐఎస్ఎఫ్ ప్రశ్నిస్తూ ఉన్నాం. మాకు ఇంకో అనుమానం కలుగుతూ ఉన్నది. ఈ కళాశాలకు సంబంధించింది పెద్ద ఎత్తున ముడుపులు తీసుకుంటేనే వీళ్ళు ఇలా చూడట్టు వదిలిపెడుతున్నారు. కాబట్టి ఈ ఇంటర్ బోర్డు ప్రధాన బాధ్యతలున్న కొంతమంది అధికారులపై ఏసీపీ దాడులు నిర్వహించాలి. అప్పుడే ఇంటర్ బోర్డు కళాశాల అధికారులకు లేకపోతే ప్రైవేట్ కళాశాలకు ఉన్నటువంటి సత్సంబంధాలు బయటపడతాయనే విషయాన్ని ఏఐఎస్ఎఫ్గా మేము అనుమానం వ్యక్తం చేస్తూ వెంటనే ఇంటర్ బోర్డు ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇంటర్ బోర్డుకు సంబంధించి విద్యాశాఖ మంత్రి గారే ఇలా విద్యాశాఖ మంత్రిగా ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇంటర్మీడియట్ కళాశాలలో అనుమతి లేని కళాశాలపై అధిక ఫీజుల దోపిడీపై కళాశాలను వ్యాపార కేంద్రాలు మార్చి కళాశాల ఆవరణలోని పుస్తకాలు, యూనిఫామ్స్ అమ్ముతూ దోపిడీ కేంద్రాలు మార్చు పేద విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి లక్షల రూపాయలు దోసుకుంటున్నారు. కాబట్టి దీనిపై సమగ్ర సమీక్ష విచారణ చేయాలి. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం పెట్టి మౌలిక సౌకర్యాలు కల్పించి ఖాళీ ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయాలని, ప్రైవేటు కార్పొరేట్ జూనియర్ కళాశాల ఫీజుల దోపిడీని అరికట్టాలని లేని పక్షంలో ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం. అవసరమైతే ఆ కళాశాల ముందు పెద్ద ఎత్తున ప్రత్యక్ష దాడులకు సైతం ఏఎస్ఎఫ్ వెనుకబోదామని సందర్భంగా హెచ్చరిస్తాము.